పంచతంత్రం ఏ పంచతంత్రం అనేది విష్ణుశర్మ చేత రచింపబడిన ప్రాచీన భారతీయ నీతి కథల సేకరణ. ఇది మానవ జీవితానికి అవసరమైన వివేకం, స్నేహం మరియు ధర్మాలను జంతువుల కథల ద్వారా నేర్పుతుంది. అత్యంత ప్రసిద్ధమైన కుందేలు, సింహం కథ ఇక్కడ తెలపబడింది. పంచతంత్ర కథ సింహముం కుందేలు. అనగనగా ఒక అడవిలో భీకరుడైన ఒక సింహం ఉండేది. ఆ సింహం రోజూ అనవసరంగా లెక్కలేనన్ని జంతువులను చంపేది. అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయాయి. అప్పుడు జంతువులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. రోజూ ఒక జంతువు స్వయంగా సింహం వద్దకు వెళ్లాలని నిర్ణయించాయి. ఆ విధంగా సింహం ఆకలి తీరుతుందని ఒప్పందం కుదుర్చుకున్నాయి. సింహం కూడా ఈ ఒప్పందానికి అంగీకరించింది. ప్రతిరోజూ ఒక వంతు ప్రకారం జంతువులు సింహం వద్దకు వెళ్లేవి. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు ఒక ముసలి కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది మరియు వివేకమైనది. కుందేలు నెమ్మదిగా సింహం దగ్గరకు బయలుదేరింది. సింహం వద్దకు వెళ్లడానికి దారిలో చాలా ఆలస్యం చేసింది. ఆకలితో మండిపడుతున్న సింహం కోపంతో రగిలిపోయింది. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని సింహం గర్జించింది. అప్పుడు కుందేలు చాలా వినయంగా నమస్కరించింది. ప్రభూ, నా తప్పు లేదు, నన్ను క్షమించండి అని పలికింది. దారిలో మరొక పెద్ద సింహం నన్ను అడ్డుకుంది. ఆ సింహం నేనే ఈ అడవికి రాజునని చెప్పింది. నన్ను తినబోతే నేను మీ బానిసను అని చెప్పి ప్రాధేయపడ్డాను. మా రాజు మీకంటే బలశాలి అని కూడా దానికి చెప్పాను. అది విని ఆ సింహం మీపై తీవ్రంగా కోపగించుకుంది. వెంటనే నన్ను మీ వద్దకు రమ్మని పంపింది అని అబద్ధం చెప్పింది. ఆ మాటలు విన్న సింహం కోపంతో వెర్రెత్తిపోయింది. నాకంటే బలశాలైన మరొక సింహం ఈ అడవిలో ఉందా అంది. నన్ను ఆ సింహం ఉన్న చోటుకు వెంటనే తీసుకెళ్ళు అని ఆదేశించింది. కుందేలు చాలా చలాకీగా సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ప్రభూ, ఆ సింహం ఈ బావిలోనే నివసిస్తోంది అని చూపించింది. సింహం వెళ్లి ఆ బావి నీటిలోపలికి తొంగి చూసింది. నీటిలో పడిన తన సొంత ప్రతిబింబాన్ని చూసుకుంది. మరొక సింహమే బావిలో ఉందని పొరబడింది. తన ప్రతిబింబాన్ని చూసి అదే శత్రువు అనుకుని గర్జించింది. సింహం చేసిన గర్జన బావిలో ప్రతిధ్వనించింది. శత్రువు కూడా గర్జిస్తున్నాడని సింహం భావించింది. కోపంతో ఊగిపోయిన సింహం నీటిలోని ప్రతిబింబంపైకి దూకింది. బావిలో పడి ఆ సింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తెలివైన కుందేలు ప్రాణాలను కాపాడుకుంది. వెంటనే అడవికి తిరిగి వచ్చి మిగతా జంతువులకు ఈ విషయానికి చెప్పింది. జంతువులన్నీ కుందేలు యొక్క తెలివితేటలను మెచ్చుకున్నాయి. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవించసాగావి. నీతి: బలం కంటే బుద్ధి బలమే గొప్పది. క్లిష్టమైన సమస్యలను శారీరక బలం కంటే తెలివితేటలతో సులభంగా పరిష్కరించవచ్చు.